తెలంగాణ భూభారతి భూమిపై హక్కుల రికార్డు బిల్లును శాసనసభలో చర్చ జరుగుతుంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం శాసనసభలో బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో తెచ్చిన 2020 ROR చట్టం, ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది రైతులకు నష్టం జరిగిందని అన్నారు. నష్టపోయిన రైతులందరికీ భరోసా కల్పించేలా కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్యనే ఈ బిల్లుపై సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. ధరణి పోర్టల్ వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని అన్నారు. దళిత, గిరిజన, మైనార్టీ, బీసీలకు చెందిన 1000 ఎకరాల భూములను గత పాలనలో కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం తెస్తున్న భూభారతి నిజమైన ప్రజల చట్టమని ఉద్ఘాటించారు. ఏదైతే ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో ఈ భూభారతిని రాబోయే రోజుల్లో 11 కాలాలతో ఈ రికార్డుని ప్రక్షాళన చేసే అంశాన్ని కూడా దీంట్లో పొందుపరచబోతున్నాం అధ్యక్ష. ఈ కొత్త చట్టంలో ప్రతి భూమి, ఏ మండలం కానివ్వండి, ఏ గ్రామం కానివ్వండి, అది ఏ సర్వే నెంబర్ కానివ్వండి, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఆ సర్వే నెంబర్ క్లిక్ చేస్తే ఆ సర్వే నెంబర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రతి వ్యక్తి చూసే విధంగా ఈ రాబోయే భూభారతిలో సవరించడం జరుగుతుంది అధ్యక్ష.